Audio Jungle. Audio Jungle. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయని చెప్పారు. జూన్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వైసీపీ కంచుకోటలో కూడా గుసలు కదిలిపోతున్నాయన్నారు. కూటమి విజయం సాధించబోతుందని ఉత్తరాంధ్రలో 34 సీట్లు కనీసం 30 సీట్లు సాధిస్తున్నారు. సీఎం రమేష్ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు వారి అనుచరులు వెంటపడి కారు ధ్వంసం చేసి దాడి చేశారన్నారు. బుడి ముత్యాల నాయుడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. ఇలాంటి సంస్కృతి ఉత్తరాంధ్రలో ఎప్పుడూ లేదన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. వాళ్ళు ముందే చెప్పారు, డబ్బులు లేక 3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి ముందే పర్మిషన్ పెట్టుకున్న వాళ్ళు ఆ ఎలక్షన్ కమిషన్ ఆపినందువల్ల మేము పెన్షన్లు వెళ్ళకపోయామని చెప్పి వీళ్ళ మీద నిందేశారు తప్ప చివరికి రెగ్యులర్గా జరగాల్సిన కార్యక్రమాలకు కూడా డబ్బులు లేవు. మరి అన్ని అప్పులు చేసి పెట్టున్నారు, ఆదాయం లేదు. ఇవన్నీ కూడా గట్టెక్కాలి. మళ్ళీ కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోతే రాష్ట్రం ఒక్క క్షణం కూడా నడవదు ముందుకి. అటువంటి పరిస్థితుల్లో కేంద్రం సపోర్ట్ కావాలి. కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ రాబోతా ఉంది. స్టేట్ కూడా మంచి వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటారు. ప్రభుత్వంలో మరి సీఎం రమేష్ కార్ల పైన దాడి చేసి ఆ కారు మొత్తం కూడా ధ్వంసం చేసి చివరికి వెళ్తున్న రమేష్ని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉంటే మరి అక్కడ సపోర్ట్గా వచ్చిన కేడర్తో కూడా రాళ్ళు వేసి ఒక ఆటవికంగా వాళ్ళందరూ కూడా వేటాడి వాళ్ళందరూ గొడవలు పడ్డారు. బహుశా నాకు తెలిసి ఇటువంటి సంస్కృతి గతంలో విశాఖపట్నంలో ఎప్పుడూ లేదు. మరి నేను 25 ఏళ్ళుగా ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేలుగా రూరల్ జిల్లాలో అర్బన్ జిల్లాలో అన్ని చోట్ల కూడా పోటీ చేసి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ లేని ఒక కొత్త సాంప్రదాయానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తెరతీశారు. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్రస్ట్రేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనకు అర్థమైపోతూ ఉంది. రేపు కళ్ళ ముందు సీను ప్రత్యక్షమైపోయింది. ఏదైతే ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నాం అని చెప్పని మొన్న విజయవాడలో ఎలాగైతే గులకరాయి డ్రామా ఆడారో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా వాళ్ళు పట్టుకోల్పోతున్నాం మనం. అటు రూరల్ జిల్లాలో అలాగే అర్బన్ జిల్లాలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతూ ఉంది అని వాళ్ళకి అర్థమైపోయి ఇటువంటి దాడులు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మరి సీఎం రమేష్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తప్పకుండా అధికారులు దీనిపైన చర్య తీసుకొని దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ప్రజాగళం పేరుతోటి మనం గతంలో మొన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి సిద్ధార్థ్ సింగ్ గారు ముగ్గురు కలిపి ఆ రోజు ఈ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రజాగళం పేరుతోటి. మొత్తం అంతకుముందు రాజమండ్రి మహానాడులో సూపర్ 6 మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా అంశాలన్నీ కూడా కలిపి అటు జనసేన షణ్ముఖ వ్యూహం అలాగే మిగతా అన్ని ఫీడ్బ్యాక్ పబ్లిక్ తీసుకొని ఈ ప్రజాగళం పేరుతోటి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తామంటే ఎక్కడికి వెళ్ళా కూడా బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మనం చూసాం. మామూలుగా ఏదైతే ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా గతంలో ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో కేవలం ఆ స్కీమ్స్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్నిటికంటే వేటకారం ఏంటంటే ఆయన పెన్షన్ లాంటి అంశాన్ని అయితే 24లో ఎన్నికలు అవుతూ ఉన్నాయి. 28వ సంవత్సరం 2028కి ఒక 250 పెంచుతాను, 2029కి ఇంకో 250 పెంచుతాను రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో వచ్చే ముందు సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం 250 పెంచుతానని చెప్పేటంటే ప్రజల్ని ఏ విధంగా ఆయన మభ్యపెట్టాలనుకున్నాడో అందరూ కూడా అర్థమైంది. మరో పక్కేమో చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు. మరో పక్కేమో ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను ఛాంపియన్ అని చెప్తూ
మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి ఏమో 70,000 కోట్లు ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకి అన్ని వేల కోట్లు ఎలా వస్తాయని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఫస్ట్ నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. అసలు ఆ విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం కాదు దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి ₹2 కిలో బియ్యం కావచ్చు, ఈరోజు మనం ఎంతో ఘనంగా చెప్పుకునే హౌసింగ్ స్కీమ్ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెంకుటిల్లు ద్వారా ఆ రోజు స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారే ₹25తో ఈ ఎవరైతే వృద్ధులు అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పని ఆ రోజు స్టార్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఛాంపియన్ అని చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకోక ముందే ఆయన అంత చిన్న పిల్లడుకు ఉన్నప్పటి నుంచే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. అయితే మేము చెప్పేది ఒకటే, నువ్వు సంపద క్రియేట్ చేయకుండా, ఒక పరిశ్రమలు తేకుండా, ఆదాయాలు పెంచుకోకుండా, ఉన్న ఆస్తులు లేకపోతే ఏదైనా ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టో లేకపోతే అమ్మేసో వాటి మీద వచ్చిన డబ్బులతో నేను సంక్షేమం చేస్తామనేది కరెక్ట్ కాదు. అట్లా కొద్ది రోజులు చేస్తే ఆ తర్వాత చేయడానికి ఏం కూడా ఉండవు. అందుకే సంపద సృష్టించాలి. ఆ సృష్టించిన సంపదని పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అవి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తనకున్న అనుభవంతో మరి హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే రాష్ట్ర క్యాపిటల్ని తెలంగాణకు ఇచ్చినా కూడా లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడా లోటు రానియకుండా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఒక పక్క, అలాగే సంక్షేమం కూడా పెద్ద ఎత్తున. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్థాయిలో ఉంది. సో అందుకని అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అంటే 2-3 రోజుల్లో భీమిలికి సంబంధించి న్యూస్ సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. అందులో ప్రతి అంశాన్ని కూడా ప్రతి సమస్యను కూడా అక్కడ స్థానికులు లాస్ట్ 5 ఏళ్లలో ఏమాత్రం పూర్తి చేయకుండా, అంటే ఈ వైకాపా ఎమ్మెల్యే అవన్నీ కూడా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 5 ఏళ్లలో పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా. సో అందుకని నేను భీమిలి నియోజకవర్గం ప్రజలకు ఏంటంటే మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ మెజారిటీని మరికొంత పెంచండి. రాష్ట్రంలోనే మనం ఆల్మోస్ట్ మంచి అవకాశం వచ్చింది. నియోజకవర్గాన్ని అసలు విశాఖపట్నం ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో భోగాపురం ఎయిర్పోర్ట్ సైడ్ అదంతా కూడా భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువతకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్థానికంగా ఈ మేనిఫెస్టో చూస్తే మీకు చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది అది జరగబోతుంది అనమాట. జరగబోయే దాన్ని చూస్తే మాత్రం భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా అభివృద్ధి చెందబోయే వర్గంగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటాం. నిన్న సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి గురించి ఇప్పుడే సార్ చెప్పారు. ఇటువంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. ఇలాంటి ఘటనలు జరగడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని ఒక సంస్కృతి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఏదైతే ముందు 2014 నుండి 2019 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలా అయితే రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించారో అదేవిధంగా 2024 నుండి 2029 వరకు మన రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా పనిచేస్తుందని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. అలాగే భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు అందరికీ సుపరిచితులు. గత నెల రోజులుగా మేము చేస్తున్న ప్రతి దగ్గర ప్రచారం దగ్గర అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు ఒక మంచి నాయకుడు రావడం వల్ల రేపు పొద్దున్న మా భీమిలి డెవలప్మెంట్ మళ్ళీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక మంచి మెజారిటీ డెఫినెట్గా ఇక్కడ వస్తుంది అని చెప్పేసి కూటమి తరపున కూడా మేమందరం ఆశిస్తున్నాం. జై జనసేన, కూటమి వర్ధిల్లాలి.